క్రీస్తు యేసునందు పసిబిడ్డలే దేహ సంబంధులు అంటే మనుషులను బట్టి పొంగిపోవటమో, మనుషులను బట్టి కృంగిపోవటమో, మనుషులు అన్నారని దిగులు పట్టమో, మనుషులు పట్టించుకోలేదని ఏడవటమో, అంత మనుష్య సంబంధంగా శరీర సంబంధంగా ఉంటుంది తమ్ముడు, ఉంటుంది చెల్లెమ్మా. అది పసిబిడ్డల లక్షణం. పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అన్నట్టు మీతో మాట్లాడాలి. శరీర సంబంధులతో మాట్లాడుతున్నాను రా బాబు. మీరు ఆత్మ సంబంధులుగా కనపడట్లేదురా, నాకు శరీర సంబంధులుగానే కనపడుతున్నారా అని బాధపడ్డాడు. గలతీలతో కూడా అంతే మాట్లాడాడు, హెబ్రీలతో కూడా అంతే మాట్లాడతాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చిన మూలోపదేశం మళ్ళా మీకు కూడా చేయాల్సి వచ్చింది. పాలు తాగే స్థితిలో శిశువులాగా ఉన్నారా మీరు బలమైన ఆహారం తినేవాళ్ళలాగా లేరు. లేకపోతే చాలా విషయాలు మీకు నేర్పాలని ఉంది, అవి రిసీవ్ చేసుకునే సీన్ మీకు లేదు. మీ బతుకంతా ఎప్పుడు ఈ శరీరాన్ని అంటుకొనే ఉంటుంది. ఆత్మ సంబంధంగా మీరు ఎదగట్లేదు అని బాధపడ్డాడు.